రాష్ట్రానికి మరో 4 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు అక్కడక్కడ తేలికపాటి మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. రానున్న 2-3 రోజుల పాటు రాష్ట్రంలో టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉందన్నారు. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ నాగరత్నతో మా రిపోర్టర్ కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి ఎండ తీవ్రత తగ్గింది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. పైగా రాష్ట్ర వ్యాప్తంగా అడపదడప వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి మేము ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఆగ్నేయ బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని నుండి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ఒక ద్రోణి ఒకటి ప్రస్తుతం కొనసాగుతుంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు, ఎల్లుండ, మిగతా రోజు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల భారీ వర్షాలు ఈ రోజు రేపు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా దక్షిణ జిల్లాలు, అట్లాగే పశ్చిమ జిల్లాలు అయినటువంటి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు కూడా చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాలు, దక్షిణ జిల్లాలతో పాటుగా తూర్పు జిల్లాలు అయినటువంటి జయశంకర్, భూపాలపల్లి, మూల్గు, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో కూడా తెలంగాణలోని ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం, 1-2 చోట్ల ఈ గస్టీ విండ్స్ 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ భారీ వర్షం కావచ్చు, దాంతోపాటు ఈదురుగాలకు సంబంధించి ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది? అక్కడ అధికారులకు కావచ్చు, రైతులకు కావచ్చు ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? యాక్చువల్లీ చూసుకుంటే ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. భారీ వర్షాలు, మోస్తారు నుంచి భారీ వర్షాలు దక్షిణ జిల్లాలో, పశ్చిమ జిల్లాలో ఈ రోజు ఉండే అవకాశాలు ఉన్నాయి రాత్రికి. అట్లాగే రేపటి కూడా ఉండే అవకాశాలు ఉన్నందున ఈ ప్రాంతంలోని ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఇట్లాగ వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటున్నాయి. అంటే ఈ మేఘాలు ఫామ్ అవుతున్నాయి ఎక్కువగా కూడా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అవి ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుదల ఉంటుంది. అట్లాగే వీటి వల్ల వర్షాలు అవి కూడా రాత్రిపూట ఎక్కువగా కురుస్తున్నాయి. సో హైదరాబాద్ కి సంబంధించి ఈ రోజు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు? ఈ రోజు హైదరాబాద్ లో వర్షాలు ఉండే అవకాశం ఉందా? ఈ రోజు వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, దాంతోపాటు 1-2 చోట్ల మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగవంతమైన గాలి కూడా పశ్చిమ హైదరాబాద్ ప్రాంతం, దక్షిణ ప్రాంతంలోనే ఉండొచ్చు. సో ప్రజెంట్ ఈ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది? సో ఎప్పుడు కేరళను తాకే అవకాశం ఉంది మ్యామ్? నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, అలాగే మాల్దీవ్స్, కొమరిన్ ఏరియా, దక్షిణ బంగాళాఖాతం, ఈస్ట్ సెంట్రల్ బే, అలాగే నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా వ్యాపించినాయి. సో ఇంకా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు కూడా. సో ఈసారి ఎర్లీ మాన్సూన్ అని చెప్పేసి 27 డేట్ ఇచ్చారు కదా, సో దానికి సంబంధించి ఇంకాస్త ఎర్లీగా వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రజెంట్ ఫేవరబుల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఈ విండ్స్ అవి కూడా ఫేవరబుల్ గానే ఉన్నాయి. అక్కడికక్కడ సర్క్యులేషన్స్ అవి ఫామ్ అవుతున్నాయి. 21st కూడా ఈ సౌత్ అరేబియా సముద్రంలో అక్కడ కూడా ఇంకొక ఉపరితల ఆవర్తనం ఫామ్ అయ్యి 22nd అది అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. తర్వాత కూడా 27th కూడా ఫేవరబుల్ ఫీచర్స్ కనిపిస్తున్నందున ఇక 3-4 డేస్ బిఫోర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. వచ్చే 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ రోజు రేపు మాత్రం మనకు భారీ వర్షాల నేపథ్యంలో ఇటు దక్షిణ జిల్లాలు, దాంతోపాటు పశ్చిమ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో వారం రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్.